ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నందు తరపున వాదించడానికి ఆల్రెడీ ఒక లాయర్ని అలాట్ చేశాము. అతను వస్తున్నాడు సార్. యువర్ ఆనర్, ముద్దాయి నందు తరపున వాదించడానికి నేను వకాల్తా తీసుకున్నాను. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నా క్లయింట్ నందు వృత్తిరీత్యా ఒక రిపోర్టర్. ఆ హోటల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే వార్త తెలిసి దాని మీద స్టింగ్ ఆపరేషన్ చేయడానికి నా క్లయింట్ అక్కడికి వెళ్ళాడు. కానీ అతను స్టింగ్ ఆపరేషన్కి వస్తున్నట్లు తెలుసుకున్న కొందరు వ్యక్తులు నా క్లయింట్ని మోసం చేసి అతనికి మత్తుమందు కలిపి ఇచ్చి ఆ గదిలో పడిపోయేలా చేశారు. అంతలో పోలీసులు ప్రెస్ వాళ్ళు వచ్చి అతన్ని పట్టుకున్నారు. కనీసం ఏం జరిగిందో అని విచారణ చేయకుండా పోలీసులు నా క్లయింట్ మీద కేసు నమోదు చేశారు. వాళ్ళ టార్గెట్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే నా క్లయింట్ని కావాలని ఈ కేసులో ఇరికించారు. డిఫెన్స్ లాయర్ గారు, మీరు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ మీద వ్యాఖ్యలు చేయటం కోర్టు అంగీకరించదు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఓకే, ప్రొసీడ్. యువర్ ఆనర్, నా క్లయింట్ ఏ తప్పు చేయలేదు. అతన్ని ఎక్కడో ఎవరో మోసం చేశారు. అసలు అక్కడ ఉన్న అమ్మాయికి ఇతనికి ఏ సంబంధం లేదు. ముద్దాయిని విచారించడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. మీ పేరు? నందగోపాల్ సార్. ఆ రోజు హోటల్లో మీతో పాటు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎవరు? నాకు తెలీదు. తెలియకుండానే మీరు ఆమెతో పాటు ఆ రూములో ఉన్నారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ అమ్మాయితో పాటు అక్కడ లేడు. అతన్ని ఎవరో అక్కడ మత్తు మంది ఇచ్చి పడుకోబెట్టారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినప్పుడు నా క్లయింట్ మత్తులో ఉన్నాడని పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉంది. మెడికల్ రిపోర్ట్లో కూడా ఆ విషయం స్పష్టంగా ఉంది. అసలు మత్తులో ఉన్న నా క్లయింట్ని ఆమెతో పాటు ఉన్నాడు అని చేయని తప్పుని నా క్లయింట్ మీద రుద్దుతున్నారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్డ్. మీరు ముద్దాయిని కన్ఫ్యూజ్ చేయకండి పీపీ గారు. ఏదైనా స్ట్రైట్ క్వశ్చన్స్ అడగండి. అలాగే యువర్ ఆనర్. చెప్పండి నందు గారు, ఆ అమ్మాయితో మీకు పరిచయం లేదా? లేదు, తనను చూడడం అదే మొదటిసారి. అంతకుముందు పరిచయం లేదు. ఈ ఫోన్ నెంబర్ మీదేనా? చెప్పండి. అవును, నా ఫోన్ నెంబరే. మరి మీ నెంబర్ నుంచి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్కి డబ్బు ఎందుకు పంపించారు? ఎవరో నాకు 50,000 పంపించారు. యువర్ ఆనర్, ఈ నందు హోటల్లో దొరికిన అమ్మాయికి తన ఫోన్ నెంబర్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా 50,000 రూపాయలు డబ్బు పంపించాడు. దానికి సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి. సార్ సార్ సార్, ఆ డబ్బు ఆ రోజు తెలుసు సార్. పొరపాటున అమ్మాయి మీ నెంబర్కి వేసింది. అది మీరు వెనక్కి పంపించారు, అంతేగా? ఇలాంటివి మేము చాలా చూసాం. కొత్తవి ఏమైనా ఉంటే చెప్పండి సార్. సార్, జరిగింది అదే. నిజంగా తను డబ్బుని పొరపాటుగా నా నెంబర్కి వేసింది. చూడు మిస్టర్ నందు, ఆ ఛాన్స్ పోయింది. వేరే ఏదైనా ఉంటే చెప్పండి.
యువర్ ఆనర్, ఆ రోజు అక్కడ ఇతనితో పాటు ఉన్న అమ్మాయి స్టేట్మెంటు పోలీసులు రికార్డ్ చేశారు. దాన్ని మీకు సబ్మిట్ చేస్తున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ వర్క్ చేస్తున్న ఛానల్ సీఈఓ ఆరోహి గారిని సాక్షిగా పంపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఆవిడ ఇక్కడ ఉన్నారా? ఉన్నారు యువర్ ఆనర్. అయితే పిలవండి. ఓకే యువర్ ఆనర్. ఆరోహి, ఆరోహి, ఆరోహి. ప్రమాణం చేయండి. దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? ఆరోహి. అతను మీకు తెలుసా? తెలుసు, మా ఛానల్లో రిపోర్టర్గా వర్క్ చేస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన అతనికి స్టింగ్ ఆపరేషన్ ఏదైనా అసైన్ చేశారా? ఎస్, ఒక హోటల్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది తెలుసుకోమని నందుని నేనే పంపించాను. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసింది ఆ హోటల్లోనే కదా? వేరే హోటల్కి పంపించినట్టు చెప్తే నందు తప్పు చేసినట్టు దొరికిపోతాడత్తయ్యా. ఎస్, నేను పంపించిన హోటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ఆ హోటల్లో జరిగే తప్పులు బయటపెట్టడానికి స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్ళాడు. కానీ అది ముందే తెలుసుకున్న ఆ హోటల్ వాళ్ళు నా క్లయింట్కి మత్తుమంది ఇచ్చి అదే హోటల్లో అతను వేరే అమ్మాయితో కలిసి ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. ఇది ప్రీప్లాన్డ్గా జరిగింది యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆ సాక్షిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇవ్వాలి. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆరోహి గారు, ఆ హోటల్లో జరిగే తప్పుల గురించి స్టింగ్ ఆపరేషన్ చేయమని మీరే నందుకు చెప్పారు కదా? ఎస్. జనరల్గా ఒకే పనిని ఎంతమందికి అప్పగిస్తారు? చెప్పండి. స్టింగ్ ఆపరేషన్ అంటే చాలా సీక్రెట్గా జరిగేదే కదా? అవునండి. మరి ఆ పనిని ఎంతమందికి అసైన్ చేస్తారు మీరు? ఒక్కరికి. అయితే మరి మేఘన మీ రిపోర్టరే కదా? ఆవిడ అక్కడికి ఎందుకు వెళ్ళింది? పోలీసులకు ఫోన్ చేసి మా రిపోర్టర్ మేఘన మీద అటాక్ జరగొచ్చు, ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగింది మీరే కదా? అవునా కాదా? అవును. మరి మీరు పంపించింది నందుని అయితే మేఘన ఎలా వెళ్ళింది? ఆవిడ మీద అటాక్ జరగొచ్చని ఎలా పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు? సో నందుని కాపాడడం కోసం మీరు ఖచ్చితంగా అబద్ధం చెప్పారు. యువర్ ఆనర్, నందు కోసం ఈ ఆరోహి అసైన్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ వేరే చోట. నందు అక్కడికి వెళ్ళలేదు. తాను పట్టుబడిన హోటల్లో రూమ్ బుక్ చేసుకుని అమ్మాయితో వ్యభిచారం చేస్తూ దొరికిపోయాడు. రూమ్ నందు పేరిట బుక్ అయింది.
దానికి సంబంధించిన బిల్స్ అన్నీ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాను యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, మేజర్స్ అయిన ఒక అమ్మాయి ఒక అబ్బాయి పరస్పర అంగీకారంతో ఒక గదిలో ఉండగా వాళ్ళని వ్యభిచారం చేస్తున్నారనే హక్కు లేదు. అడల్టరీ అనేదే లేదని కోర్టు తీర్పిచ్చింది. అలాంటప్పుడు వ్యభిచారం అనే పదం ఎలా వాడతారు? యువర్ ఆనర్, పరస్పర అంగీకారంతో జరిగే చర్యని అలా అనకూడదు, కానీ ఆ అంగీకారానికి ఆర్థిక లావాదేవీలు జరిగితే దాన్ని అడల్టరీగానే పరిగణించవచ్చు. ఆ అమ్మాయి కూడా స్టేట్మెంట్లో అదే చెప్పింది. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఎనీ మోర్ ఎవిడెన్స్ ఆర్ విట్నెస్? ఎస్ యువర్ ఆనర్, నందుని అరెస్ట్ చేసిన పోలీస్ ఇన్స్పెక్టర్ని విట్నెస్గా పిలిపిస్తాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసులో పోలీసు వారి సాక్ష్యం చెల్లదు. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప ఎస్ఐ గారి సాక్ష్యం అవసరం లేదు. అబ్జెక్షన్ సస్టైన్డ్. వేరే సాక్ష్యం ఉంటే చెప్పండి. ఉంది యువర్ ఆనర్. ఆ రోజు ఆ హోటల్కి స్టింగ్ ఆపరేషన్ కోసం వచ్చిన నందు గారి భార్య రిపోర్టర్ మేఘన. తనని సాక్షిగా విచారించడానికి మీ అనుమతిని కోరుతున్నాను. గ్రాంటెడ్. మేఘనా, మేఘనా, మేఘనా. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మేఘనా గారు, ఆ ముద్దాయి నందు మీకేమవుతాడు? నా భర్త. ఈ నెల 12వ తేదీన మీరు మీ ఛానల్ తరపున స్టింగ్ ఆపరేషన్ చేయడానికి ఒక హోటల్కి వెళ్ళారు, అవునా? అవును. అక్కడ హోటల్ రూమ్ నుంచి మీ భర్త అభ్యంతరకరమైన పరిస్థితిలో ఒక ఆడపిల్లతో మీకు దొరికాడు, అవునా కాదా? అవును. ఆ అమ్మాయితో కలిసి మీ భర్త వ్యభిచారం చేస్తున్నాడని మీకు తెలిసి అక్కడికి వెళ్ళారా? లేదండి. మరెందుకు వెళ్ళారు? అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసి అవి బయట పెట్టాలని వెళ్ళాను. ఏంటి అసాంఘిక కార్యక్రమాలు? వ్యభిచారమే కదా? అవును సార్. అక్కడ ఎవరో దొరుకుతారని వెళితే అనుకోకుండా మీ భర్తే కనిపించాడు, అవునా? అవును. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. తన భర్తే అక్కడ ఒక ఆడపిల్లతో అసభ్యకరమైన పరిస్థితిలో దొరికాడని అతని భార్య చెబుతుంది. లేదు సార్, నా భర్త ఏ తప్పు చేయలేదు. అయితే అతను ఎందుకు అక్కడ ఉన్నాడు? ఆ అమ్మాయి కోసం రూమ్ బుక్ చేసి అక్కడ కూర్చోబెట్టి సినిమా కథలు చెప్తున్నాడా? స్ట్రైట్గా అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. మీ భర్త దొరికిన స్పాట్లో వేరే ఎవరైనా దొరికితే అతను ఆ అమ్మాయితో వ్యభిచారం చేస్తున్నాడని మీరు చెబుతారా లేదా? అదే. సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్లీజ్ యూ కెన్ గో నౌ. అది కాదు సార్, నేను మీకు. ప్లీజ్ అండి, యూ కెన్ గో నౌ. యువర్ ఆనర్, నా క్లయింట్ హిస్టరీ చూడండి. 2 పిల్లలు ఉండి భర్త పోయిన మేఘనని పెళ్లి చేసుకొని తనకి లైఫ్ ఇచ్చాడు. అలాంటి మనిషి ఎలా ఇలాంటి తప్పు చేస్తాడు? ఆ భార్యే
తన భర్త తప్పు చేశాడని చెప్పింది డిఫెన్స్ లాయర్ గారు. యువర్ ఆనర్, అతను రెండో పెళ్లి చేసుకోవడం వల్ల తప్పు చేయలేదు అని ఎలా చెప్తారండి? అతని భార్యే అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది, సాక్ష్యం చెప్పింది, ఎవిడెన్సులున్నాయి. ఇంకేం చెప్పాలని చూస్తున్నారు? సింపతి గ్రౌండ్స్ మీద జడ్జిమెంట్ ఇవ్వరు. మీరు కూర్చోండి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి నందుని నేరస్తుడిగా పరిగణిస్తూ మొదటి తప్పు కింద అతనికి 5,000 రూపాయలు జరిమానా విధించడమైనది. అది చెల్లించని పక్షంలో 3 నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించవలసి ఉంటుంది. The court is adjourned. ఆంటీ రండి, ఆంటీ రండి. శ్రీరామచంద్రుడు లాంటి నా కొడుకుని తప్పు చేశాడని అందరి ముందు నిరూపించింది. అసలు కట్టుకున్న భార్య చెప్పాల్సిన మాటేనా అది? నా భర్త అలాంటి మనిషి కాదు, నా భర్త ఏ తప్పు చేయలేదు అని జడ్జి గారితో ఒక్క మాట చెప్పలేకపోయింది. తనని హోటల్ రూమ్ లో చూశానంటుందే తప్ప అక్కడ అసలు వాడు ఎందుకున్నాడో, ఎలా వచ్చాడో ఆ వివరాలేవీ తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండద్దు. అక్కడికి ఆవిడేదో మంచిదైపోయినట్టు, వాడు తప్పు చేసినట్టు ప్రపంచంలో అందరికీ తెలియజేయడం కోసం గొప్ప సాక్ష్యం చెప్పింది. బామ్మగారు, అప్పటికి నేను చాలా ప్రయత్నించాను. నందుని ఎలాగైనా విడిపించాలని నేనే అక్కడికి పంపించానని అబద్ధం చెప్పాను. నిజానికి నేను నందుని పంపించిన హోటల్ వేరు, కానీ నందు అక్కడికి ఎందుకు వెళ్ళాడో తనకే తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అబద్ధం చెప్తేనైనా కనీసం నందు మీద ఉన్న కేసు కొట్టేస్తారేమోనని చాలా ఆశపడ్డాను ఆంటీ. బట్ ఆంటీ, నేను పెట్టిన ఆ లాయర్ కూడా నందు అసలు ఏ తప్పు చెయ్యలేదు, నందు మీద ఎవరో కుట్ర పన్నారు అని చెప్పి ఈ కేసు నుంచి నందుని బయటపడేయాలని చాలా ప్రయత్నం చేశాడు. ఏం చేస్తాం, చివరికి మేఘన చెప్పిన సాక్ష్యమే కీలకమయ్యింది. దాన్ని ఆధారం చేసుకుని నందుని దోషిగా నిలబెట్టారు. పోనీలే ఆంటీ, జైలు శిక్ష పడకుండా కనీసం పెనాల్టీతోనైనా బయటికొచ్చాడు. డబ్బులు కడితే మాత్రం పోయిన పరువు తిరిగి వస్తుందా అమ్మా? డబ్బులు కట్టడం అంటే ఏంటి? వాడు తప్పు చేశాడని ఒప్పుకున్నట్టే కదా. నువ్వే చెప్పమ్మా, నా బిడ్డ తప్పు చేసే మనిషా? నాకు తెలుసా ఆంటీ, కానీ మనం ఏం చేయగలం? కట్టుకున్న భార్యే ఇలా అగెయిన్స్ట్ గా సాక్ష్యం చెప్పాక ఇక ఏ జడ్జి మాత్రం
మనకి ఫేవర్ గా జడ్జిమెంట్ ఇస్తాడు చెప్పండి? అప్పటికి ఇంటి దగ్గర చెప్పే తీసుకొచ్చామమ్మా. ఏదో పొరపాటున నేనే కావాలని ఇరికించేశాను, నాదే తప్పు అయిపోయిందని ఒక్క మాట చెప్పమ్మా అని చెప్తే కనీసం అది కూడా చెప్పలేకపోయింది. ఎలా చెప్తుందే? అది సత్యహరిచంద్రుడు చెల్లెలు కదా, ఎలా చెప్తుంది? కనీసం భర్తను కాపాడుకోవాలన్న జ్ఞానం దానికి ఉండుంటే ఈ రోజు మనం ఇక్కడ నిలబడి ఇలా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఆహా, ఏరి కోరి ఎంత గొప్ప కోడల్ని తెచ్చుకున్నావు సులోచన. నందు, నందు, నానా, జరిగిపోయిందేదో జరిగిపోయింది. అవన్నీ మనసులో పెట్టుకోకు. పద, ఆ డబ్బులు కట్టేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద నాన్న. ఆంటీ, ఇక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. నేను అవన్నీ పూర్తి చేసుకుని నందుని ఇంటికి తీసుకొస్తాను. ముందు మీరు బయలుదేరండి. ఎందుకులే అమ్మా, అందరం కలిసే వెళదాం. లేదు బామ్మగారు, ఇక్కడ కొంచెం టైం పడుతుంది. మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే బాగా ఎమోషనల్ అవుతారు. మీ వల్ల నందు ఇంకా ఎక్కువ బాధపడతాడు. ప్లీజ్ మీరు వెళ్ళండి. నందు, నందు, నువ్వైనా చెప్పు. అమ్మా, నేను వచ్చేస్తానులే, మీరు వెళ్ళండి. గురు, అమ్మ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళు. సారీ మేఘనా, ఎందుకు? నందుని బయటికి తీసుకురావడానికి వేరే మార్గం దొరకలేదు. అందుకే ఫైన్ కట్టి తనని బయటికి తీసుకొచ్చాను. నువ్వు ఫైన్ కట్టి చాలా తప్పు చేసావు ఆరోహి. అంటే నందుకి నేను ఫైన్ కట్టకూడదు అంటావా? 100% నువ్వు చేసింది తప్పే. నందుకి బెయిల్ రాకపోయినా పర్వాలేదు, కాకపోతే కొద్ది రోజులు జైల్లో ఉండేవాడు. తనని బయటికి తీసుకొచ్చి నిజంగా చాలా పెద్ద తప్పు చేసావు. అంటే నీ ఉద్దేశం ఏంటి మేఘనా?